శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ వాసుదేవాయ. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 58వ సర్గ. నిర్జనారణ్యమున సీతాదేవిని ఒంటరిగా వదిలి దీనుడై వచ్చిన లక్ష్మణుని చూసి ధర్మాత్ముడైన శ్రీరాముడు అతనిని ఇట్లు అడిగెను. ఓ లక్ష్మణ, నేను వనవాసమునకు బయలుదేరినప్పుడు సీతాదేవి నా వెంట దండకారణ్యమునకు వచ్చినది. నీవు ఆమెను ఎక్కడ వదిలి ఇటు వచ్చితివి? రాజ్యభ్రష్టుడనై దీనుడినై నేను దండకారణ్యమున సంచరించుచుంటిని. సుఖ దుఃఖములలో నాకు భాగస్వామిని అయినా సుందరాంగేవు ఆ జానకి ఎక్కడా? ఓ వీరుడా, ఆమె లేకుండా నేను ఒక క్షణమైనను జీవించుటకు ఇష్టపడను. దేవత వంటి ఆ సీత నాకు ప్రాణతుల్యురాలు. ఇప్పుడు ఆమె ఎక్కడా? బంగారము వంటి ఆ జానకి నా సరసన లేనిచో, నాకు దూరమైనచో ఈ భూమండలముపై అధికారము కానీ కడకు స్థిరలోకాధిపత్యము కానీ నాకు రుచింపవు. నాకు ప్రాణముల కంటే మిన్నయైన వైదేహి జీవించి ఉండునా? ఓ సౌమ్య, నా వనవాస జీవితము వృధా కాదు కదా. ఓ సౌమిత్రి, సీతాదేవి యొక్క ఎడబాటు వల్ల నేను అశ్వులను వీడినచో, నీవు అయోధ్యకు చేరినచో ఆ కైకేయి తన కోరికలు ఈడేరినందులకు సంతోషపడును కదా. పుత్రుడు పట్టాభిషిక్తుడైనందులకును శాశ్వతముగా రాజ్యాధికారం చేజిక్కినందులకును కైకేయి కృతార్థురాలగును. అప్పుడు తనని ఎడబాటు కారణముగా శోకమూర్తి అయిన కౌసల్యామాతకు ఆమెను సేవింపవలసిన గతి పట్టదు కదా. వైదేహి జీవించినచో నేను మరలా ఈ ఆశ్రమమున కాలు మోపెదను. ఉత్తమ శీలవతి ఆమె మరణించుటే సంభవించినచో నేను నా ప్రాణములను త్యజించదను. ఓ లక్ష్మణ, నేను ఆశ్రమమునకు చేరినప్పుడు వైదేహి చిరునవ్వు ముఖముతో ఎదురుగా వచ్చి మాట్లాడుకున్నచో నేను ఇంకా ఈ లోకమునందే కనపడను. ఓ లక్ష్మణ, ఇంతకునూ సీతాదేవి జీవించి ఉన్నదా లేదా? నీ అజాగ్రత్త కారణముగా ఉత్తమరాలు రాక్షసుల బారిన పడినా ఏమి? తెలుపుము. ఎన్నడనూ దుఃఖమును మాటనే ఎరగనదియు సుకుమారియు అమాయకురాలునైన వైదేహి నిత్యము వనవాస క్లేశమును అనుభవించుచున్నది. నా ఎడబాటు వలన ఆమె ఇంకను చింతాక్రాంతులై ఉండవచ్చును. దురాత్ముడును కపటయు అయిన రాక్షసుడు అయ్యో లక్ష్మణ అని బిగ్గరగా కేకపెట్టుటచే మహావీరుడవైన నీకును అన్ని విధములుగా భయము కలిగి ఉండవచ్చును. నా కంఠస్వరమును పోలిన గొంతును విని వైదేహి మిగుల భయపడి నేను నా కొరకు పంపి ఉండవచ్చును. అందువల్ల నీవు నన్ను వెతుకుచో ఇచ్చటికి వచ్చినట్లు నేను తలంచుచున్నాను. ఓ లక్ష్మణ, ఏ విధముగా చూసినను సీతను వనములలో ఒంటరిగా విడిచివచ్చుట గొప్ప తప్పు. దీనివల్ల మనకు తీరని ముప్పు ఏర్పడవచ్చును. మనపై ప్రతీకారము తీర్చుకున్నకు రాక్షసులకు చక్కని అవకాశము ఇచ్చినట్లయినది. కరుని మరణముతో మాంసభక్షకులైన రాక్షసులందరూ మిగులు కృంగిపోయిరి. అందువలన ఆ దుర్మార్గులు సీతను చంపి ఉండవచ్చును. ఇందులోకి సందేహమే లేదు. శత్రువులను సంహరించడంలో సమర్థుడైన ఓ సౌమిత్రి, అయ్యో అన్ని విధములుగా ఎంతటి కష్టం వచ్చి పడినది. ఇప్పుడు నేను చేయగలిగినది ఏమి? ఇది మన తలరాత అయిన తలంతును. ఇటు శుభాంగి అయిన సీతాదేవిని గుర్చి చింతించుతోనే శ్రీరాముడు లక్ష్మణ సహితుడై వేగముగా జనస్థానమునకు చేరెను. చాలా దూరము నడిచి ఉండుటచే శ్రీరాముడు మిగుల బడలి ఉండెను. ఆకలి దప్పులకు లోనై ఉండుట వలన ఆయన ముఖము శుష్కించి కళదప్పి ఉండెను. అట్టి స్థితిలో ఆయన ఆర్తితో లక్ష్మణుని మందలించుచో నిట్టూర్పులు వదులుచో ఆశ్రమ ప్రదేశమునకు చేరెను. అందెచ్చటను సీత కనపడకపోవటచే ఆ వీరుడు తన ఆశ్రమమును ప్రవేశించి ఆమె కొరకు అంతటను కలియ చూసెను. అందును ఆమె కనపడకపోవటచే అతడు తాను ఆమెతో కూడి విహరించిన ప్రదేశములను క్రీడాస్థలమును గాలించెను. ఫలితము శూన్యమగుటచే అతడు గత స్మృతులను తలంచచో గగ్గురుపాటుతో చింతాక్రాంతుడయ్యను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందల అరణ్యకాండ నందు 58వ సర్గ సంపూర్ణము. జై శ్రీరామ్.